కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్లను కిరాయికి తీసుకుని వాటిలో ఉన్న జీపీఎస్ను తొలగించి థర్డ్ పార్టీ వద్ద తాకట్టు పెట్టి నగదు తీసుకెళ్లి ఉడాయించి ముఠాలను అరెస్ట్ చేశారు. ఈ కేఎస్ఆర్ నగర్, సనత్ నగర్, జగద్గిరిగుట్ట, బాచుపల్లి పిఎస్ పరిధుల్లో కిరాయికి తీసుకుని నేరానికి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్ఓటీ, సనత్ నగర్ పిఎస్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి వారిని అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు ప్రవీణ్ కుమార్, మహమ్మద్ ఓమర్ ఇద్దరును అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి వివిధ కంపెనీలకు చెందిన 16 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా 1,10,00,000 ఉంటుందని తెలిపారు. అన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఆ ఇర్రెగ్యులారిటీస్ అన్నిటి మీద కూడా డ్రైవ్ చేస్తున్నాము. వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళని నమ్మిస్తారనమాట. ఫస్ట్ ప్రాంప్ట్గా రెంటల్ పే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రాంప్ట్గా వస్తుంది కదా అని చెప్పి ఓనర్స్ కూడా వాళ్ళని ట్రస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక 2-3 months అట్లా డిలే చేస్తూ కొంచెం లేట్ అయింది సార్, పే చేస్తాము అట్లా చెప్పడం జరుగుతుంది. తర్వాత టోటల్గా వాళ్ళ అడ్రస్ చేంజ్ చేయడం జరుగుతుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఈ కార్ను వాళ్ళు వేరే వాళ్ళకి రెంటల్కి ఇచ్చుకోవటమో లేదా డిఫరెంట్ ప్లేసెస్లో మార్టిగేజ్ పెట్టడమో జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఆర్సీలు అన్ని కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. వాళ్ళ లోన్స్ ఉన్నాయి, వీళ్ళు ఈఎంఐ కట్టుకుంటున్నారు. ఇప్పుడు దీంట్లో మోసపోయేది ఎవరంటే ఓనర్ మోసపోయినాడు. తర్వాత ఎవరికైతే వీళ్ళు మార్టిగేజ్ చేసినారో వాళ్ళ దగ్గర 3 lakhs 4 lakhs అట్లా తీసుకున్నారు. వాళ్ళు మోసపోయినారు, వాళ్ళ లాస్ అని వీళ్ళు లాస్. ఈ మధ్యలో ఎవరైతే ఎక్కువ ఉన్నారో వీళ్ళే గెయిన్ అయినా. దీనికి ఏజెన్సీ పాత్ర ఏం లేదండి, ఓన్లీ ఒక్కొక్క ట్రావెల్స్ ఉంది, ఆ ట్రావెల్స్ పాత్రే ఉంది. ఉస్మాన్ కమిషనరేట్ లో ఉన్నటువంటి వనస్థలిపురంలో కేసులు ఉంది. అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్ లో కూడా డిఫరెంట్ జోన్స్ లో కూడా కేసెస్ ఉన్నాయి. సో 3 కమిషనరేట్లకు సంబంధించి బికాజ్ ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ కి ఉన్నటువంటి కార్స్ ని తీసుకోవడం ఇది ఒక ఎంఓ లాగా జరుగుతుంది. సో ఇంకా ఫర్దర్ కూడా ఎవరన్నా ఉన్నారో అనేది దీంట్లో ఇంకా దర్యాప్తు ముమ్మరం చేయడం జరుగుతుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిపి గారి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ మీద ఎస్ఓటీ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మనం ఇప్పుడు కార్స్ని రెంటల్కి తీసుకున్నట్లుగా తీసుకొని తర్వాత చీట్ చేసి వాళ్ళకి అడ్రస్లు చేంజ్ చేసేసి కార్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో మార్టిగేజ్ చేసేటటువంటి ఒక పెద్ద ర్యాకెట్ని బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అదేవిధంగా సనత్ నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఛేదించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా వీళ్ళ ఎంఓ ఏంటంటే కార్స్ని రెంట్కి తీసుకోవడం జరుగుతుంది. ఒక 2-3 months ఆ ఓనర్స్ నమ్మేటట్లుగా వాళ్ళకి రెంట్ కూడా ఆన్ టైం పే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక 2-3 months డిలేగా పే చేస్తూ తర్వాత మొత్తానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అడ్రస్ చేంజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ కార్స్ని వాళ్ళు వేరే వాళ్ళకి రెంట్స్ ఇచ్చుకోవటము లేదా వేరే వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేసి ఆ విధంగా ఆ కార్స్ మొత్తాన్ని ఓనర్కి అందకుండా మొత్తానికి దోచుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రత్యేకంగా మనకు ఒక ముసాఫిర్ సెల్ఫ్ ఓనర్స్ కార్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మనం ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో ఇద్దరిని ప్రవీణ్ కుమార్ అదేవిధంగా మహమ్మద్ ఓమర్ అనేటటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి డిఫరెంట్ వెహికల్స్ 16 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో సనత్ నగర్లో ఒక క్రైమ్లో 7 వెహికల్స్, అదేవిధంగా బాచుపల్లిలో 4 వెహికల్స్, జగద్గిరిగుట్టలో 1, అదేవిధంగా వనస్థలిపురంలో ప్లస్ ఎస్ఆర్ నగర్లో డిఫరెంట్ కేసెస్లో